జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. అరెరెరెరే, పొద్దున్నే ఇంత అందంగా తయారై ఎక్కడికి బయలుదేరింది బుట్టబొమ్మ? అమ్మవారి గుడికి మామయ్య. ఓ, అక్కడి నుంచి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఒకసారి పలకరించొస్తాను. ఇంట్లో టిఫిన్ వేడివేడిగా చేసి పెట్టాను. మీరు తిని ఎస్టేట్కి వెళ్ళేటప్పుడు ధ్రువ సర్కి క్యారేజ్ ఇవ్వండి. తప్పకుండా ఇస్తానమ్మా. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. ధ్రువ సారు నువ్వు కలిసి ఊర్లో అలా తిరుగుతుంటే అందరి కళ్ళు మీ మీదే. మీ నాన్నుంటే ఎంత సంతోషపడేవాడు. నిన్నిలా చూడాలన్నదే ఆయన కల. దానికోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు. ఆయన ఆత్మ శాంతించుంటుంది. ఊరంతా పండగ చేసుకుంటోంది. ఒక్క కార్తీక్ బావ తప్ప. వాడేదో బాధలో పిచ్చోళ్ళ చేస్తున్నాడమ్మా. ఎన్నిసార్లు మామయ్య నేను బావ కోసం నిలబడ్డాను. ధ్రువ సార్ పెళ్లి చేసుకుంటాను అని చెప్పాక పలకరించినా పట్టించుకోలేదు. ఒకరోజు ధ్రువ సార్ నేను వసుంధరతో ఒంటరిగా మాట్లాడాలి అంటే అక్కడికక్కడే అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. కనీసం పరీక్షలకి వెళుతున్నప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదు. తనే వదిలేసి ఇప్పుడెందుకు ఇవన్నీ చేస్తున్నాడు? అమ్మా వసు, శంకరన్ నుండుంటే ఈ మాట నీకెప్పటికీ చెప్పేవాణ్ణి కాను. కానీ ఇప్పుడెందుకో నీతో చెప్పడమే మంచిదనిపిస్తోంది. కార్తీక్ నిన్ను మనస్ఫూర్తిగా వదిలేయలేదమ్మా. మీ నాన్న ధ్రువ సార్ నిన్ను పెళ్లి చేసుకుంటే నీకు మంచి జీవితం దొరుకుతుందని, అదే తన చివరి కోరికని కార్తీక్ని దూరంగా ఉండమని ఒట్టేయించుకున్నాడు. వసుంధర వెళ్ళే ఇంట్లో ఏ లోటు ఉండదు. దయచేసి దాని అదృష్టానికి ఎదురు వెళ్లకు. ఇదే నా చివరి కోరిక అనుకో. కార్తీకు నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోలేదమ్మా. వెళ్లాల్సొచ్చింది. ఆ భగవంతుడు మీ దారులు వేరువేరుగా రాశాడు వసుంధర. మీ నాన్న చనిపోయాక వాడు చాలా కుమిలిపోయాడు. నువ్వు తనకి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఉన్నావని, నీకు అవసరమైనప్పుడు మాత్రం వాడు పక్కన లేకపోయానని చాలా బాధపడ్డాడు.
మీ ఇద్దరు నా కళ్ళ ముందు పెరిగిన పిల్లలమ్మా. మాట్లాడుకోకపోయినా పర్వాలేదు. ద్వేషించకు వసుంధర. అంటే కార్తిక్ బావ ఇలా అయిపోవడానికి నేనే కారణమా? దేనికి ఎవ్వరూ బాధ్యులు కారమ్మా. పరిస్థితులే కారణం. నీ జీవితంలో నువ్వు ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డావు. కానీ వాడు పరిస్థితులకి తలవంచలేక, వాటిని ఎదుర్కొనే ధైర్యం లేక ఇదిగో ఇలా తయారయ్యాడు. అదొక్కటే బాధగా ఉందమ్మా. వాడి నాన్న ఏడుపు చూడాలమ్మా. ఒక్కగానొక్క కొడుకు చేతికొచ్చే సమయంలో ఇలా అయిపోతున్నాడనే బాధ. పైగా వాడివన్నీ అర్థం లేని అపోహలు. నువ్వేదో ఆపదలో ఉన్నావని, నువ్వేదో మోసం చేస్తున్నావన్న భ్రమలో ఉన్నాడు. మేమెంత చెప్పినా వినడం లేదమ్మా. ఈసారి నీకు కనపడితే నువ్వు బాగున్నావని చెప్పు. కనీసం నువ్వు చెప్తా అన్నా వింటాడేమో. అలాగే మామయ్య. ఇదిగో అమ్మా, ఇవన్నీ మనసులో పెట్టుకుని దిగులు పడకు. భాస్కర్ మాయ మీద నమ్మకం ఉంది కదా? నాకొదిలే, నేను చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా గుడికెళ్ళు. నేనెళ్ళి ధ్రువ సార్కి క్యారేజ్ ఇచ్చొస్తాను. వెళ్ళమ్మా. సరే మామయ్య. ఏ కష్టమైన దేవుడితో చెప్పుకుంటాము. నాకు దేవుడంటే నాన్న వల్లే ఇంత కష్టము. వానొస్తే కాచే గొడుగే వరదై ముంచేస్తే ఎలాగో. ఉయ్యాలలో ఊపిన చెయ్యే ఊపిలోకి నెడితే ఎలాగో. నాతో నొచ్చే వసుంధర, నేను చూసుకుంటాను. కార్తిక్, పిలుపు మారితేనే బంధం ఉంటుంది అనుకుంటే ఇప్పుడు పిలిచే పిలుపులు కూడా మార్పుంది. అన్నా, ఆ వసుంధర ఒక్కతే గుడికి బయలుదేరిందన్నా. అమ్మవారి గుడికంట. సరే అన్నా.